మీరు గతంలో చాలా సార్లు చెప్పారు అఘోరీలు ఎలా ఉంటారనేది. ఇప్పుడు ఈ నేను అఘోరీలో చెప్పినవేమన్నా అబద్ధాలా? ఆ! అబద్ధాలు కాలేదు గానీ అఘోరీలు హ్మ్. ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ అందులోనూ మళ్ళీ మొదటి భార్య రావడం ఏంటి ఇదంతా అంటే మీకు కొత్త కంటెంట్లు చాలా ఉన్నాయిగా. హ్మ్. చాలా ఉన్నాయి సొసైటీలో. ఈ పనికి మాలిన రచ్చెందుకు మనకి? ఏదన్నా మంచి చెడు, ఏదన్నా చక్కగా మాట్లాడుకొని, ఏదైనా ఒక సొల్యూషన్ అట్లాంటి వాటి మీద పోవచ్చు గానీ, ఎందుకు అందరూ కలిసి ఆ పనికి మాలిన, దిక్కుమాలిన విషయం మీద ఆరా అది అఘోరీ కాదురా నాయనా అని నవంబర్ 5వ తారీఖు చెప్పా. ఇది అఘోరీ కాదు. అతి సామాన్యమైన విధానంలో మొదలుపెట్టి పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం, అక్కర్లేనటువంటి ఒక హై పిచ్ కోసం చేస్తున్న ఒక భయంకరమైన డ్రామా. ఆ సుచిత్ర అవతలకు పోతే పడని విభూది, తడి బకెట్టు, బ్రష్ అన్నీ ఉంటాయి. వీడు పూసుకున్నవన్నీ అక్కడే ఉంటాయి. పోయి చూసుకొని చావండ్రా అన్న. మీకు ఎందుకు అర్థం కాదు? అది అఘోరీ కాదు నాన్న. ఇప్పుడేంటి పలానా విభూది ఏంటి అంటే మొత్తం ఒంటికి ఇప్పుడు ఒంటికి రాసుకునేది అంతే. ఇప్పుడు సినిమా షూటింగ్లో రాసుకుంటారు కదా, ఇది కూడా అంతే. హ్మ్. ఇప్పుడు అసలు అఘోరి ఈ రకంగా ఉంటుందా? నాగసాధువులు ఈ రకంగా ఉంటారా? అసలు ఎక్కడన్నా ఇటువంటి చూసారా మీరు? పైగా పెళ్ళిళ్ళు ఒకటి, అది కూడా 1+1 చీర కొంటే జాకెట్ ఫ్రీ లాగా 1+1 ఆఫర్, ఇద్దరు పెళ్ళాలి. నా పిండాకుడు ఏమిటి నాన్న ఇది? అఘోరి అనబడేటటువంటి ఆ పదాన్ని, ఆ విధానాన్ని, ఆ దీక్షని, ఆ దక్షతని, అఘోరీలని ఇంత దారుణంగా అవమానిస్తున్న వాళ్ళని ఎందుకు మీరు వదిలిపెడుతున్నారు? ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళ మీద చట్టపరమైన, న్యాయపరమైన ఒక చక్కటి ఆలోచన చేసి, ఒక చక్కటి విధానంతో ఒక కేసో లేదో ఒక తగిన శిక్ష ఏదో వేసి ఎందుకు బుద్ధి చెప్పరు? ఇప్పుడు అఘోరి మనకు మొదటగా బాగా పాపులర్ అయింది ముత్యాలమ్మ గుడి ధ్వంసమైన ఘటన దగ్గర ఒంటికాలిపై నిల్చొని చేయడం. అప్పుడు చాలామంది పూజలు చేశారు, మొక్కారు, ఇదంతా చేశారు. తర్వాత అంతా అంటే వివాదాల్లోకి వెళ్ళడం, ఇదంతా అయితే పోలీసులు అరెస్ట్ చేసి మహారాష్ట్రకు తరలించడం ఇదంతా అయిపోయింది. అంటే మీరు అన్నట్టు పోలీసులు చర్యలు తీసుకున్నారు ఇక్కడ. తీసుకొని పంపించారు. పంపించి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఆమె బట్టలు లేకుండా ఆలయాల్లోకి వెళ్తే ఒక చోట మార్చుకుంది, బట్టలు కట్టుకోవాలంటే ఇప్పుడంతా బట్టలు కట్టుకునే కనబడుతుంది మనకు. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒక దీన్ని అమ్మాయి బట్టి ఏమర్థమైంది? అసలు అఘోరీకి సంబంధించిన ఏమన్నా లక్షణాలు కానీ, విధానాలు కానీ, భక్తి తత్పరత కానీ, ఒక దైవభక్తి కానీ ఏమన్నా కనబడుతున్నాయి అసలు? నేను నీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పింది నిజము అని నిరూపించే క్రమంలో నేను ఒక లింక్ కూడా పంపించా. ఇదిగో గడ్డాలు, మీసాలు, సిగరెట్ తాగుతున్నాడు, చూడువాడు ఆ వెధవని అని. అవునా? నిజమని తేలిద్దిగా. ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, శ్రీమంతాలు, లవ్వులు, నా పిండాకుడు. ఓ ఏమిటి ఇది? అఘోరీకి సంబంధించిన విషయమేనా? అసలు మాట్లాడచ్చా? ఈ అఘోరి అనే ట్యాగ్ లైన్ ఒకటి పెట్టి వాడు ఎంత లాభపడాలో అంత లాభపడుతున్నాడు. ఇప్పుడు 2 పేర్లు అఘోరి, నాగసాధు. నాగసాధు వేరు, అఘోరి వేరా? అంతా ఒక అంటే ఎట్లా? ఒకటి, పరమశివుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళల్లో రకరకాలుగా ఉంటారు. అందులో అఘోరీలు వేరుంటారు, నాగసాధువులు వేరుంటారు, సన్యాసులు వేరు, ఇలా రకరకాలుగా ఉంటారు. సరే, ఇప్పుడు అది దాని గురించి అసలు ఇక్కడ జరుగుతున్న దాని మీద దృష్టి పెట్టాలి. ఏం అవసరం వచ్చిందని ఈ రచ్చంతా? అసలు అఘోరి ఎప్పుడైతే భార్య అనే మాట వచ్చిందో అప్పుడే సమాజంలో అఘోరీల గురించి, నాగసాధువుల గురించి, భైరవుల గురించి, పరమశివుడి యొక్క తత్వాన్ని గురించి తెలిసిన వాళ్ళు మొత్తం అందరూ కలిసి చెప్పుతో కొట్టాలి. ఎరా నీకు బుద్ధి ఉందా? నువ్వు ఉన్నదేంటి? నువ్వు చేస్తున్నదేమిటి? నీ విధానం ఏమిటి? అఘోరీకి పెళ్ళి పేరంటాలు ఏమిట్రా నీ బొందా అని జుట్టు పట్టుకుని ఇచ్చి తీసుకెళ్ళి ఊరవతల వదిలేయాలి. ఎందుకని? మానసిక రోగి అని భావించి. ఎందుకంటే ఇప్పుడు ఆలయాల్లో ఒంటికాలతో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ షో ఆఫ్. అక్కడ అఘోరీలో భక్తి కన్నా మంచి రక్తి నాకు కనబడుతోంది. ఇద్దరు భార్యలు ఇప్పుడు మొదటి భార్య అని కదా, ఇప్పుడు ఇద్దరు భార్యలు. ఇప్పుడు మొదటి భార్య నేను అని ఇన్నాళ్ళు మరి వాడిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడున్నావు? ఎవరితో ఉన్నావు? ఏం చేస్తున్నావు? ప్రశ్న తలెత్తుంది. అంటే ఇన్ని రోజులు ఎందుకు నేను మామూలుగా అడుగుతున్నా. అక్కడ ఎవరు ప్రశ్నించారో నాకు తెలియదు. నేను పొద్దుకూకులు నా నాన్న సేవలో ఉంటే నాకు సంబంధం కూడా ఉండదు. ఇప్పుడు వచ్చి నేను మొదటి భార్యని, అసలు భార్యే అనే మాటే తప్పు, పెళ్ళి అనే మాటే తప్పు. మీ ఇద్దరికి పెళ్ళైంది అంటున్నావు, నువ్వు మొదటి భార్య అంటున్నావు, ఇప్పుడు వచ్చింది రెండోది అంటున్నావు. అంటే ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసులాగా, ఇద్దరు పెళ్ళాల ముద్దులా కోరియా వీడు? నాకు తగలలేదంతే. నాకు తగిలితే మాత్రం నిజమైన అఘోరి అంటే ఏమిటో వాడికి రుచి చూపిస్తాను నేను. ఎందుకు ఇలా సొసైటీలో పరమశివుని యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా, అఘోరీలు, నాగసాధువుల యొక్క మనసు దెబ్బతినేలాగా వాడు చేసేది ఎంత చండాలంగా ఉంది? అసలు ఎందుకు మాన్యమాలన్నీ అంత ప్రాధాన్యత ఇస్తున్నారు వాడికి? మీరు ఇస్తున్నారు కాబట్టి వాడు చేస్తున్నాడు. నేను ఇదే అంట.
మీరు ఇస్తున్నారు కాబట్టి వాడు చేస్తున్నారు. అదే మీరంతా కలిసి ఇంకోసారి ఇట్లా మమ్మల్ని పిచ్చిగా యూటిలైజ్ చేసుకోవాలని చూస్తే నీ కాళ్ళు విరగొడతామని చెప్పండి, వస్తాడా బయటికి? అఘోరీకి పెళ్ళి పేరంటాలు పిల్ల పాపలు ఇవేవి ఉండవు, ఇవేవి ఉండవు. ఇప్పుడు అదే అడగబోతుంది. ఇప్పుడు అఘోరీలు అనేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడము అసలు ఉండదు నాన్న. ప్రేమించుకోవడాలు, శ్మశానంలో జీవిస్తారు, శ్మశానంలో నివసిస్తారు, శ్మశానంలో పరమశివుణ్ణి తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు, ఆయన తప్ప ఇంకొకటి తెలియదంటారు. వాళ్ళు ధ్యానసిద్ధితో పరమశివుడి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆ దృష్టితోనే ఉంటారు తప్ప ఇలా ఒకడి ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని తెచ్చేసుకొని అంతకుముందు ఇంకోళ్ళని పెళ్లి చేసేసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మధ్యలో పెట్టి కాసేపు తల్లి, కాసేపు చెల్లి, కాసేపు గోడ మీద బల్లి, ఏమిటన్నా ఇదంతా? ఇప్పుడు మీరు చెప్పిన శ్మశానం దగ్గర తప్ప అన్ని చోట్లకి వెళ్ళింది ఆమె అఘోరీలాగా. అవును, అది మనిషి కదా, అఘోరీ కాదు. పరమశివుణ్ణి ఆరాధించేటటువంటి విధానంలో ఉన్న అనేకమైనటువంటి సాధువులు, నాగసాధువులు, భైరవులు, అఘోరీలు ఎలా అయితే ఉంటారో అలాంటిదైతే కదా. కుంభమేళాకి ఎందుకు పోలా? కుంభమేళాకి ఎందుకు పోలా? అందరూ వెళ్ళారు కదా, మరి కాశీ నుంచి అందరూ వెళ్ళారు కదా, ఇక్కడ ఎందుకు పోలా? పెళ్ళాలతో సరసాలు ఆడుతున్నాడా? నేను ఒకటే అడుగుతున్నా, ఇది తప్పు. వాడికి చక్కగా ఇద్దరు భార్యలతో ఉండాలనిపించింది, మంచిదే, తప్పు లేదు, ఉండు, ఎవడొద్దన్నాడు. దానికి అఘోరి అనే ముసుగెందుకు? ఇట్లా జనాల్ని మోసం చేయడం ఏంటి? భక్తి నాన్న వీడు ఒక్కడే కాదు నాన్న, జనాల్ని మోసం చేసి చచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు, చాలామందే ఉన్నారు, ఒకళ్ళు కాదు. మీ బంగారాన్ని రెండింతలు చేస్తాం, మీ జాతకంలో మార్పులు చేస్తాం, మీకు ఈ యజ్ఞాలు యాగాలు జపాలు చేసేస్తే అసలు మీరు అంబానీ అంత అయిపోతారు, నా పిండా కూడా అవుతారు. ఇప్పుడు ఈ అఘోరి ఏదైతే ఉందో, అఘోరీకి పెళ్ళి పేరంటాలు ఉండవు, పిల్లా పాపలు అనే సెగ్మెంట్ ఉండదు, అసలు పెళ్ళే ఉండదు. ఇవన్నీ ఎలా ఉంటాయి? అవునా? ఇప్పుడు మరి పెళ్ళి, ఇప్పుడు ఎవరో ఆ అమ్మాయి వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను, నేను మొదటి భార్యని అంటే, మరి ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు రాలా? ఆ శ్రీకాళహస్తి ఎందుకు పోలా? ఆ శ్రీశైలం ఎందుకు పోలా? వాడితో పాటు నువ్వు ఎందుకు తిరగలా? నువ్వు వాడితో పాటు కారులో తిరగాలిగా, వాడేదో తిరిగాడుగా కారులో రంగురంగుల బొమ్మలు పెట్టి. 3 నెలల కిందట పెళ్లి చేసుకున్నా కదా, వెండితాయలు ఉంది, ఆ వెండితాయలి అఘోరి మెల్లో ఉంది, మేము ఆశ్రమం కట్టాలనుకుంటున్నాం, ఇవన్నీ చెప్తుంది ఆవిడ. ఇప్పుడు ఈ చెప్పడానికి ఏముందిలే, ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఒక స్త్రీకి మెడలో పెళ్ళైతే హైందవ మతానికి ఖచ్చితంగా తాళిబొట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ హిందువా ఎవరు ఆమె? తాళి లేదని చెప్తోంది. వెండి తాళి ఉంది, ఆ తాళే తీసుకొని అఘోరి తన మెల్లో వేసుకున్నాడు అని. అంటే తీస్తుంటే చూడనిచ్చిందా? మన దేశంలో మన సాంప్రదాయంలో భర్త కష్టాన్ని చూడలేక మెడలో తాళిబొట్టు, బంగారపు నాంతాళ్ళు తీసిచ్చే అనేకమైనటువంటి అద్భుతమైన మనసున్నటువంటి స్త్రీమూర్తులు భాసిల్లుతున్న దేశం ఇది. ఇట్టా ఒకదానికొకటి పొంతం లేకుండా సమాధానాలు చెప్తూ, ఒకదానికొకటి పొంతం లేకుండా చర్యలు చేస్తూ, కాసేపు తల్లిని కాసేపు భార్యని అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఊరుకుంటూ, ఈ జరుగుతున్న వాటన్నిటికీ జుగుప్సగా ఉంది. అది ఎవరు ఖండించట్లేదు ఎందుకు? ఎవరు? బాగుందిగా, కంటెంట్ బాగుంది, కాసేపు చక్కగా ఒక మంచి ఎంటర్టైన్మెంటు, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు.